Today's promise is from Psalm 140 and verse 12. నేటి వాగ్దానము కీర్తనలు 140 12వ వచనములో నుండి. May God bless you this day with this blessing. దేవుడు ఈ దినమున ఈ వాగ్దానముతో మిమ్మును దీవించును గాక. The scripture says, లేఖనమేమి చెప్పుచున్నదంటే, the Lord secures justice for the poor. యెహోవా దరిద్రులకు ఆయన న్యాయము తీర్చును. God is a God of justice. దేవుడు న్యాయమును జరిగించు దేవుడై ఉన్నారు. God is a righteous judge. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి అయి ఉన్నారు. In Isaiah 30 and verse 18, యెషయా గ్రంథము 30:18 వచనంలో, the Bible says God is a God of justice. యెహోవా న్యాయము తీర్చు దేవుడు అని వ్రాయబడింది. And everyone who waits for him, he will do justice by blessing them. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరికీ ఆయన ఆశీర్వదించుట చేత న్యాయము తీర్చువాడయ్యున్నారు. Yes, he will do justice for you in your life, in your family, in society for you. అవును, మీ నిమిత్తమై మీ జీవితములోను మీ కుటుంబములోను సామాజికముగాను మీకు న్యాయము తీర్చువాడయ్యున్నారు. Do not be afraid. భయపడకండి. God will do justice. దేవుడు మీకు న్యాయము జరిగించును. And he will make you rejoice and bring honor to you. ఆయన మిమ్మును ఆనందింపచేసి మీకు ఘనతను తీసుకొని వచ్చును. All right, to whom does he do justice? మంచిది. ఆయన ఎవరికి న్యాయము జరిగించును? For his saints he does justice. తన పరిశుద్ధుల కొరకై ఆయన న్యాయమును జరిగించు దేవుడై ఉన్నారు. Psalm 37 and verse 28. 37వ కీర్తన 28వ వచనములో, The verse says, the Lord loves justice. యెహోవా న్యాయమును ప్రేమించువాడు అని వ్రాయబడి ఉన్నది. The saints are preserved forever. తన భక్తులను ఎన్నటికినీ కాపాడువాడై ఉన్నారు. He does not forsake his saints. ఆయన తన యొక్క పరిశుద్ధులను విడిచిపెట్టువాడు కాదు. And he will cut off the children of the wicked. భక్తిహీనుల సంతానమును నిర్మూలము చేయువాడై ఉన్నారు. The Lord does justice or loves to do justice for the saints. దేవుడు తన పరిశుద్ధుల కొరకై న్యాయము జరిగించుటను ప్రేమించువాడై ఉన్నారు. Saints who do his will. తన చిత్తమును జరిగించు పరిశుద్ధులై ఉన్నవారు. You are a saint of God. మీరు దేవుని పరిశుద్ధులై ఉన్నారు. And God loves you. దేవుడు మిమ్మును ప్రేమించుచూ ఉన్నారు. Because as a saint you do his will and you carry him in your life. ఎందుకనగా దేవుని పరిశుద్ధులుగా ఆయన చిత్తమును మీరు జరిగిస్తున్నారు. మీ జీవితంలో ఆయనను మీరు మోయిచూ ఉన్నారు. How does he preserve the saints? ఆయన తన పరిశుద్ధులను ఎలాగున భద్రపరుస్తారు? If you read Jeremiah 17 and verse 8, ఇర్మీయా గ్రంథము 17:8 వచనములో మీరు చదివినట్లయితే, God will keep his saints as a tree planted by the water. దేవుడు తన పరిశుద్ధులను నీటి ఓరను నాటబడిన చెట్టు వలె ఉంచువాడై ఉన్నారు. And the saints shall be like the roots which are firmly established in the water. పరిశుద్ధులు నీటిలోనికి తమ యొక్క వేర్లను తన్నిన వారి వలె స్థిరముగా నిలిపి ఉంచబడెదరు. And because of that, when heat comes, అందును బట్టి ఉష్ణోగ్రత వచ్చి ఉన్నప్పుడు his saints will never fear. ఆయన పరిశుద్ధులు ఎప్పటికీ భయపడరు. Always their leaves, their life, their family will be green and prosperous. వారి ఆకులు, వారి జీవితములు, వారి కుటుంబములు ఎప్పుడు పచ్చగా వర్ధిల్లతను కలిగి ఉండును. His saints will have no worries the whole year. ఆయన పరిశుద్ధులు సంవత్సర కాలమంతయు ఎట్టి చింతను కలిగి ఉండరు. Even if there is a drought, కరువు ఉన్నప్పటికీ సరే, even if there is financial trouble everywhere in the world, లోకములో అన్ని చోట్లను కూడా ఆర్థిక సమస్యలు ఉండి ఉన్నప్పటికీ సరే, the Lord will do justice to his saints to make sure they don't have worries. ప్రభు తన పరిశుద్ధులకు నిశ్చయముగా న్యాయమును జరిగించి వారు ఎట్టి చింతను కలిగి ఉండకుండా చేయువాడు. According to verse 7 and 8 of Jeremiah 17, God will bless them. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనముల ప్రకారం ఆయన వారిని ఆశీర్వదించు. Are you a saint of God? మీరు దేవునికి పరిశుద్ధులైన వారిగా ఉన్నారా? Carrying Jesus in your body through the Holy Spirit as his temple? పరిశుద్ధాత్మ ద్వారా యేసుకు దేవాలయముగా ఉండి ఆయనను మీ దేహములో మోయిచూ ఉన్నవారిగా ఉన్నారా? Are you a saint of God who always listens to God and does the will of God in everything? ఎల్ల వేళలా దేవునిని ఆలకించి దేవుని పరిశుద్ధులుగా ఆయన చిత్తమును ప్రతి దానిలో జరిగించుచూ ఉన్నారా?
God will preserve you in the time of trouble దేవుడు మిమ్మును ఆపత్కాలమునందు కాపాడు వాడై ఉన్నారు. and prosper you in the midst of the greatest droughts. అత్యంత గొప్ప కరువు కాలములో ఆయన మిమ్మును వర్ధిల్లింప చేయువాడు. God will do justice. దేవుడు న్యాయమును జరిగించును. Today the justice of God is coming to you in the name of Jesus. ఈ రోజున దేవుని యొక్క న్యాయము యేసు నామములో మీ చెంతకు విచ్చేయుచున్నది. Loving Heavenly Father, ప్రియమైన పరలోకపు తండ్రి, we love you, Lord. మిమ్మును ప్రేమిస్తున్నాము ప్రభువా. We love you, Lord. మిమ్మును ప్రేమిస్తున్నాం ప్రభువా. We need you, Lord. మీరు మాకు అవసరమై ఉన్నది ప్రభువా. You're a God of justice. మీరు న్యాయము తీర్చు దేవుడై ఉన్నారు. How, Lord Jesus, you humbled yourself and offered yourself as a sacrifice. ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఏ రీతిగా బలి అర్పణము గావించుకొని ఉన్నారు. Lived righteously. నీతిమంతునిగా మీరు జీవించి ఉన్నారు. Shed your righteous blood for our sins to be washed away. మా పాపములు కడిగివేయబడి నిమిత్తమై నీతిమంతునిగా మీ రక్తమును మీరు చిందించి ఉన్నారు. You offered yourself as a sacrifice for our redemption. మిమ్మును మీరు మా యొక్క విమోచన కొరకై బలి అర్పణగా సమర్పించుకొని ఉన్నారు. Lord, you brought forth righteousness through your life. ప్రభువా, మీ జీవము ద్వారా మీరు మాకు నీతిని తీసుకొని వచ్చి ఉన్నారు. Give us the same grace. అదే కృపను మీరు మాకు అనుగ్రహించండి. Help us to live in the same way. అదే రీతిగా మేము జీవించడానికి సహాయం చేయండి. Give you all the glory. సమస్త మహిమ మీకు సమర్పిస్తున్నాము. In Jesus' name we pray. యేసు నామములో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఉందా? సంతృప్తికరమైన సేవా జీవితాన్ని మీరు కోరుకుంటున్నారా? అయితే మీకు ఇదే మంచి అవకాశం. అల్వాల్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాలలో ఏరియా మేనేజర్ మరియు ప్రేయర్ ఇంటర్సెసర్ పదవులు ఖాళీగా ఉన్నవి. వేలాది ఆత్మలు దేవుని ఆత్మతాకిడి మరియు విడుదల కొరకు ఎదురు చూస్తున్నాయి. దేవుని కొరకు జీసస్ కాల్స్ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారండి. రండి, మీ కొరకు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూ తేదీలు February 7 మరియు 8. సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. స్థలం యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురం, 3వ ఫ్లోర్, CSI మెదక్ డైసెస్ ఆఫీస్, అపోలో హాస్పిటల్ ఎదురు వీధి, ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు మా ఫోన్ నంబర్ 9840979096. మా ఈమెయిల్ ID careers@jesuscalls.org. దయచేసి మీ రెజ్యూమ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మర్చిపోవద్దు. My precious friends, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నాకెంతో ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామములో మీకందరికీ స్వాగతం. And the promised word given to us is taken from 1 Peter chapter 5 verse 4. ఈ నెలకు మనకు అనుగ్రహింపబడిన ఆశీర్వాద వచనము 1 పేతురు 5:4. And when the chief shepherd appears, you will receive the crown of glory that does not fade away. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అని చదువుచున్నాము. At the last moment, what is going to happen? చివరి క్షణములో మనకేం జరగబోతుందట? The Lord is going to bless his people with the crown of glory. ప్రభువు తన ప్రజలకు మహిమా కిరీటం ఇచ్చి గౌరవించబోచున్నాడు. Today we are going to see how we can receive that opportunity or the blessing of God. ఈ యోగ్యత, ఆ ఆశీర్వాదము ఎలా పొందుకుంటామో ఈ రోజు నేర్చుకుందాం. When the Lord appears the second time, this blessing will be given to all those who live a life with the fear of God and those who try to live a pleasing life before the Lord. యేసు రెండవ రాకడలో వచ్చేటప్పుడు దైవ భక్తితో జీవించే, దేవునికి ఇష్టమైన జీవితం జీవించే వారికి ఇవ్వబడే భాగ్యము ఇదే అగుచున్నది. So now we are going to see how we can fulfill this blessing of God. ఈ దైవాశీర్వాదం మన జీవితంలో ఎలా నెరవేరుతుందో అనే విషయాన్ని ఈ రోజు నేర్చుకుందాం. How we can live as a pleasing life before the Lord. దేవుని ఎదుట దేవునికి ఇష్టమైన జీవితం జీవించుట ఎలా? Let us read 2 Timothy chapter 4 verse 8. 2 తిమోతి 4:8 ఈ వాక్యం మనము చదివామంటే, The crown of righteousness which the Lord, the righteous judge, will give to me on the day, not only to me
but also to all who have loved his appearing. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. My friends, how many of you are ready to receive this opportunity, this blessing? ప్రియ స్నేహితులారా, ఈ అవకాశమును ఈ భాగ్యమును పొందుకొనుటకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? To receive from the Lord, the righteous judge, this blessing. నీతిమంతుడైన న్యాయాధిపతియగు మన ప్రభువు యొద్ద నుండి ఈ బహుమతి పొందుటకు, The crown of righteousness. ఆయన చేతిలో నుండి మహిమ కిరీటము పొందుటకు. David writes in 1 Samuel chapter 26 verse 23 that the Lord repay every man for his righteousness and his faithfulness. 1 సమూయేలు 26:23 ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. Psalm 15:1 and 2 also we read the same thing. కీర్తనలు 15:1-2 వచనాలు కూడా ఇలాగునే ఉంటాయి. He who walks uprightly and works righteousness and speaks the truth shall abide in his tabernacle. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? And also Proverbs chapter 15 verse 9 also says God loves who follows righteousness. అలాగే సామెతలు 15:9 చెప్పుచున్నది, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. To give us this righteous life, the Lord Jesus himself did a sacrifice. ఈ నీతి జీవితం మనకు ప్రసాదించడానికి యేసు గొప్ప త్యాగం చేశాడు. He gave his life on the cross. He suffered from head to foot. He was bruised and had so many problems. The blood was coming out. He was shedding blood just for you and for me. తన ప్రాణాన్నే త్యాగం చేసి నడినెత్తి నుండి అరికాలి వరకు శ్రమను అనుభవించి నీ కొరకు నా కొరకు తన రక్తాన్నంతా ప్రోక్షించాడు. When we are cleansed by the blood of Jesus Christ only, we can receive salvation. అవును స్నేహితులారా, ఆయన శిలువ పైన ప్రోక్షించిన ఆ రక్తము ద్వారా మనము రక్షణానుభవం పొందడానికి అర్హులగుచున్నాము. If you read Acts 9th chapter, we read about a man called Saul. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయములో సౌలు అనే ఒక మనిషిని గూర్చి చదువుతాము. He was doing all wrong things in his life. తన జీవితములో తప్పులు చేస్తూ వచ్చాడు. He was a vessel of wrath. అతడొక ఉగ్రత పాత్ర అని చెప్పవచ్చు. He was killing all the people who were following Jesus Christ. యేసుక్రీస్తును వెంబడించే వారిని చంపుతూ వచ్చాడు. But what do we read in Romans chapter 9 verse 23? రోమా పత్రిక 9వ అధ్యాయము 23వ వచనములో ఈలాగున వ్రాయబడి ఉన్నది. He makes the people who are a vessel of wrath, he will make such people as vessel of mercy. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల. That's why, my friends, we should become a righteous person. అందుకొరకే స్నేహితులారా, మనము నీతిమంతులము కావలసి ఉన్నది. That man Saul, how he was saved in his life. సౌలు అనే ఆ వ్యక్తి ఎలా రక్షింపబడ్డాడు? Jesus came to speak to him. యేసు వచ్చి స్వయంగా మాట్లాడాడు. And then through the word of Jesus Christ, he became a righteous person. యేసుక్రీస్తు పలికిన పలుకుతో అతడొక నీతిమంతుడయ్యాడు. His life was completely transformed. అతని జీవితం ఇప్పుడు మారిపోయింది. The vessel of wrath became the vessel of mercy. కర్కశమైన పాత్ర ఇప్పుడు కృపా పాత్ర అయింది. He became a man called Paul. పౌలు అనే పేరు పెట్టబడింది. Saint Paul. పరిశుద్ధుడైన పౌలు. Right now we call him like that. అలాగునే పిలుస్తున్నాం మనం ఇప్పుడు. Such a righteous life God gave him. అంతటి పరిశుద్ధ జీవితం దేవుడు అతనికి ఇచ్చాడు. The same thing can be done in your life too, my friends. స్నేహితులారా, మీ జీవితంలో కూడా అలా జరగవచ్చు. Then only we can receive this crown of righteousness. అప్పుడే ఈ నీతి కిరీటము మనము పొందుకోగలము. Let us check up our lives. మన జీవితాన్ని పరిశీలించుకుందాం. Are we doing the things that Saul did? సౌలు చేసిన క్రియలు మన జీవితంలో కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నామా మనము? Have we done the righteous things and become Paul? పౌలు వలె నీతి క్రియలు మీరిప్పుడు చేయాలనుకుంటున్నారా? Let us look unto the Lord Jesus Christ. ప్రభువు వైపుకు వెంటనే మరలండి. He gave his life on the cross just for you and for me. మీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణము పెట్టాడు. Let us cry unto him, Lord, save me. రక్షించుమని ప్రార్థించండి. Cleanse me through your precious blood you shed on the cross. నీవు సిలువలో కార్చిన రక్తముతో పరిశుద్ధపరచు. Right now you can experience
experience the salvation comes to you in your life too. ఇప్పుడే మీ జీవితంలో ఈ రక్షణానుభవం రావడం గమనిస్తారు. And you will be able to get the crown of righteousness at the right time. అప్పుడు సరి అయిన సమయంలో నీతి కిరీటం మీకు పెట్టబడుతుంది. Hallelujah. హల్లెలూయా. What a great blessing it is. ఎంత గొప్ప భాగ్యం ఇది. As an individual, as a family, give your life to the Lord. వ్యక్తిగతంగా కుటుంబ సమేతంగా జీవితాన్ని యేసుకివ్వండి. The Lord will be pleased with you. ప్రభువు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. Oh, you will become like St. Paul, మిమ్మల్ని పరిశుద్ధుడైన పౌలు వలె చేస్తాడు. a holy man, పవిత్రునిగా, a man of God, దైవజనునిగా, a glorious servant of God. మహిమగల దేవుని సేవకునిగా, Will you accept him as a righteous person? నీతిమంతునిగా ఆయన్ను మీరు స్వీకరిస్తారా? And the blood of Jesus Christ will cleanse you right now from all the sins you have committed. మీ యొక్క ప్రతి పాపము నుండి యేసు రక్తము కడిగి పవిత్రులుగా చేయును. And secondly, what blessing you will get from the Lord? రెండవదిగా మీరు పొందుకోబోయే ఆశీర్వాదం ఏంటి? If you read Isaiah chapter 62 verse 3, it says, "You shall be a crown of glory in the hand of the Lord, and a royal diadem in the hand of your God." యెషయా 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగాను ఉందువు. My friends, when you become a righteous person, how your life will be transformed. స్నేహితులారా, మీరు నీతిమంతులుగా మారినప్పుడు మీ జీవితం ఎలా మారుతుంది? You will be able to please him at all times, దేవునిని అన్ని వేళలా సంతోషపరుస్తారు. because he himself will lead you and guide you every day according to Psalm 32:8. కీర్తన 32:8లో చెప్పినట్లుగా ప్రతిరోజు మీకు బోధించి నడిపిస్తాడు ఆయన. And how your life will be transformed. మీ జీవితం ఎలా మారుతుందంటే Isaiah 62:4 and 5 says, "The Lord will be delighted in you, and the Lord shall rejoicing in you." యెషయా 62:4-5 చెప్పినట్లు యెహోవా నిన్ను గూర్చి ఆనందించి నిన్ను గూర్చి సంతోషిస్తూ ఉంటాడు. When the Lord is with you, why should you be worried over many things? దేవుడే మీతో ఉంటే అనవసరమైన విషయాలకు ఎందుకు గబరపడతారు? According to Proverbs 10:22, the word of God says, "The blessing of the Lord makes one rich." సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. So when you accept Jesus as your Lord, and when you become a righteous person, how your life will be transformed. యేసుక్రీస్తును మీరు రక్షకునిగా స్వీకరిస్తే అప్పుడు మీ జీవితం ఎలా మారుతుందంటే All your sorrows will be gone. మీలో దుఃఖమంతా మారిపోతుంది. The Lord shall go before you. ప్రభువు మీకు ముందుగా నడిచిపోతాడు. Psalm 143:3 says, "The enemy Satan makes us dwell in darkness." కీర్తనలు 143:3 అపవాది సాతాను చీకటిలో నివసించుచున్నాడు. But when God speaks, it will be gone forever. అయితే దేవుని పలుకుతో అది తొలగిపోతుంది. Psalm 33:9 says, "God spoke and it was done. He commanded and it stood fast." కీర్తనలు 33:9 ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. So what we have to do, we have to walk in the fear of God మనము దేవుని భయభక్తులతో నడుచుకోవాలి. and please him at all times. అన్ని వేళలా ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలి. And then the Lord will do everything for us. అప్పుడు ప్రభువు మన కొరకు సమస్తమును జరిగిస్తాడు. John 16:33 says, యోహాను 16:33 "In this world you will have tribulation." ఈ లోకములో మీకు శ్రమ కలుగును, Tribulation will be there. బాధలు ఏర్పడును, Problems will be there. సమస్యలు ఏర్పడును. But be of good cheer. Jesus says, "I have overcome the world." అయితే ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించానన్నాడు యేసు. The Lord will give you victory at all times. దేవుడు మీకు విజయము దయచేస్తాడు. See the life of Job. యోబు జీవితాన్ని చూడండి. He was a man of God. అతడొక దైవజనుడు. The Lord God himself testified before Satan about his life. అపవాది ఎదుట దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. Such a pleasing life he was leading before the Lord. దేవుని ఎదుట యథార్థంగా జీవిస్తున్నాడు. But he had to go through many suffering. అతడు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. He lost all his children. పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. 10 children at the same time. 10 మంది పిల్లలు ఒకే రోజు. In the body also he had so many problems. శరీరంలో చెప్పలేనన్ని బాధలు. Suffered like anything. ఆయన శ్రమలకు లెక్కలేదు. No peace. శాంతి లేదు, No joy. సంతోషం లేదు. Everywhere tears and tears and tears alone. ఎటువైపు
ఎక్కడ చూసినా కన్నీరే కన్నీరు. My friend, స్నేహితులారా, are you in the same state? ఇటువంటి పరిస్థితిలో మీరున్నారా? Many people say, I'm suffering in this world. చాలా మంది కష్టపడుతున్నాను అంటుంటారు. Yes, Psalm 143:3, Satan brings all kinds of problems amongst us. కీర్తనలో 143:3 అపవాది మనకు ఎన్నో విధములైన ఆపదలు తెస్తుంటాడు. He makes us dwell in darkness, the word of God says. మనలను చీకటిలో నివసింప చేస్తాడని వాక్యం చెప్తోంది. And in the midst of all those things, Job was so careful to cling on to God and live a righteous life. అంతటి ఘోర శ్రమలో కూడా యోబు దేవుని హత్తుకుని జీవించుటలో ఎంతో జాగ్రత్త వహించాడు. My Lord will never let me down. నా ప్రభువు నన్ను విడువడు అన్నాడు. He will do great things in my life. That was his hope. నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని విశ్వాసంతో పలికాడు. What about you, my brother, my sister? ప్రియ సహోదరుడా, సహోదరి, మీ సంగతి ఏమిటి? Are you going through sufferings? మీరు కూడా శ్రమలు ఎదుర్కొంటున్నారా? Do you say that there is no eye for the Lord? The Lord is not helping me. Let me not read the word of God. Let me not go to church. All sorts of things you are saying because of depression. దేవునికి కళ్ళు లేవు, నన్ను అస్సలు చూడడం లేదు, అందుకే నేను బైబిల్ చదవను, దేవాలయానికి పోను అని నిరాశగా మాట్లాడుతున్నారా? No, my friend. అలా మాట్లాడొద్దు. Jesus will never let you down. యేసు మిమ్మును ఎన్నడూ విడువడు. If you want to follow his ways, if you are careful to do everything according to his will, the Lord will never let you down. దేవుని చిత్త ప్రకారంగా జాగ్రత్తగా మీరు నడుచుకుంటే ఆయన ఎన్నడూ ఎప్పుడూ మిమ్మును విడువడారు. And thirdly, what is the blessing, the final blessing you are going to be blessed with? మూడవదిగా, చివరిదిగా మీరు పొందుకునే ఆశీర్వాదం ఏమిటి? The same verse I am going to read, which I read in the beginning. మొదట చదివిన వాగ్దానమునే మరలా ఇప్పుడు చదువుచున్నాను. When the chief shepherd appears, you will receive the crown of glory that does not fade away. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. 1 Peter chapter 5 verse 4 says so. 1 పేతురు 5:4 ఆ వాగ్దానము వ్రాయబడి ఉంది. So to receive such a beautiful life, a glorious life, how God will make us worthy. ఇటువంటి అందమైన జీవితాన్ని పొందుకోవడానికి మనల్ని దేవుడు అర్హుల్ని ఎలా చేస్తాడు? 1 Peter chapter 4 verse 11 says, we should work that in all things God may be glorified through Jesus Christ. Yes, whatever we do, it should bring glory to his name. How this will happen? 1 పేతురు 4:11 ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. అన్నిటిలోనూ దేవుని మహిమపరచాలి. ఇది ఎలా సాధ్యం? 1 Peter chapter 4 verse 14 says, to receive such a glorious life, we should be filled with the spirit of glory. 1 పేతురు 4:14 అటువంటి మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుని మహిమను పొందుకొని ఉండాలి. Philippians 4:19 we read, all our unworthy actions will be gone and we shall be glorified in full measure. ఫిలిప్పి 4:19 చదివారంటే మన నిష్ప్రయోజనమైన క్రియలు కొట్టివేయబడతాయి, సంపూర్ణ దేవుని మహిమను పొందుతాము. Finally, when we meet the Lord Jesus Christ for the second time, he will bring crown of glory and lay it upon our head. రెండవసారి ప్రభువైన యేసును మనము ఎదుర్కొనేటప్పుడు మహిమ కిరీటము తెచ్చి మనల్ని Yes, my friend. అవును స్నేహితులారా, Right now we have to make a decision ఇప్పుడు మీరే నిర్ణయించుకోవాలి. whether we will also follow the ways of the Lord. దేవుని మార్గాలను వెంబడిస్తారా? We'll give our lives to God మీ జీవితాలు దేవునికి ఇస్తారా? and accept him as our savior రక్షకునిగా అంగీకరిస్తారా? and lead a righteous life and pleasing life before the Lord నీతివంతమైన దేవునికి ఇష్టమైన జీవితము చేయగోరుచున్నారా? and wait at the feet of God and receive the power of God, the glorious Holy Spirit. దేవుని పాదాల చెంతలో వేచి ఉండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారా? Let us carefully examine our lives. మన జీవితాల్ని జాగ్రత్తగా పరిశీలించుకుందాం. Let us commit our lives right now. మన జీవితాల్ని సమర్పించుకుందాం. The Lord is ready to accept you as his child. ఇప్పుడే దేవుడు తన బిడ్డగా మిమ్మల్ని స్వీకరిస్తాడు. Will you accept him as your savior? ఆయన్ను మీ రక్షకునిగా స్వీకరిస్తారా? ఇప్పుడు Will you obey and do everything that is the will of God దేవుని చిత్త ప్రకారం అన్నిటిలో నడుచుకుంటారా? and lead a righteous life? నీతితో మీరు జీవిస్తారా? And అంతేకాదు ask the Lord to fill you with the glorious Holy Spirit so that you will shine for the glory of God. పరిశుద్ధాత్మతో మిమ్మును నింపమని కోరండి. ఆ అనుభవంతో దేవుని కొరకు ప్రకాశిస్తారు. మీరు
From this day onwards, the glory of the Lord will be following you at all times. ఇప్పటి నుండి అన్ని వేళలా దేవుని మహిమ మీతో రాబోతుంది. You'll become a blessed person for the glory of God. ఆశీర్వాదమైన వారిగా ఉండబోతున్నారు. Shall we commit our lives before the Lord? దేవునికి సమర్పించుకుందామా? Come, let us pray. రండి ప్రార్థన చేద్దాం. Father, తండ్రి, we commit our lives before you, Father. మా జీవితాలు సమర్పించుకుంటున్నాం. We surrender our lives before you. మా జీవితాలు సమర్పించుకుంటున్నాం. My friends, cry unto the Lord. మొర్ర పెట్టండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. The హల్లెలూయా. presence of God is filling us, my friends. ప్రసన్నత నింపుతోంది. Confess your sins, all your sins, పాపాల్ని ఒప్పుకోండి. all the darkness in your life. చీకటి వదిలించుకోండి. Accept Him as your Savior. రక్షకునిగా ఒప్పుకోండి. The Lord is cleansing you right now. పవిత్రపరుస్తున్నాడు. Right now He is doing that. ఇప్పుడు చేస్తున్నాడు. His power is coming upon you. శక్తి దిగి వస్తోంది. The blood of Jesus Christ is cleansing you. యేసు రక్తం శుద్ధీకరిస్తుంది. You are becoming His child. ఆయన Say బిడ్డలవుతున్నారు. thank you, Jesus. వందనాలేసు. Commit your life completely before the Lord. సమర్పించుకోండి. You'll be completely transformed. రూపాంతరం The పొందుతారు. Lord is blessing you with a new life. క్రొత్త జీవితం ఇస్తున్నాడు. Hallelujah. The హల్లెలూయా. crown of righteousness is laid upon you right now. నీతి కిరీటం మీకు ఇవ్వబడుతోంది. Believe. నమ్మండి. Believe. నమ్మండి. And say thank you, Jesus. వందనాలేసు. As a husband, as a wife, as children, the whole family, and those who are individual, cry unto the Lord. Lord, thank you, Lord, for giving me this blessing. భార్య, భర్త, పిల్లలు కుటుంబంగా ఈ ఆశీర్వాదం కొరకు వందనాలు చెప్పండి. Hallelujah. హల్లెలూయా. You are becoming a righteous person. నీతిమంతులగుచున్నారు. The crown of righteousness is laid upon you. నీతి కిరీటం ఇవ్వబడుతుంది. And the same way, He will lead you to a great life which is pleasing before the Lord. దేవునికి ఇష్టమైన జీవితం వైపు నడిపిస్తాడు. Your life will be a beautiful one before the Lord. మీ జీవితం దేవుని ముందు అందంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Crown of beauty అందమైన కిరీటం is laid upon you. మీకు ఇవ్వబడుతుంది. Believe నమ్మండి. that it is given to you right now. మీకు ఇవ్వబడుతుంది ఇప్పుడే. And thank you, Jesus. యేసుకు వందనాలు చెప్పండి. Thank Jesus along with me. వందనాలు చెప్పండి. The more you thank Him, the more you will be ready to receive the crown of righteousness, crown of glory, and the crown of glory in the end. ఎంత ఎక్కువగా స్తుతిస్తారో అంత ఎక్కువగా మహిమ కిరీటం మీకు ఇవ్వబడుతుంది. Your life will be completely transformed by the Lord Himself. ప్రభువు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాడు. As a family, give glory to the Lord. కుటుంబంగా మహిమ చెల్లించండి. The Lord's hand is coming upon each and every one of you. అందరిపైకి దేవుని హస్తం వస్తుంది. Hallelujah. You హల్లెలూయా. are going to receive a great blessing from the Lord. ఆశీర్వాదం పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Let us all glorify His name. మహిమపరచండి. Open your mouth widely నోరు బాగా and తెరవండి. say thank you, Jesus. వందనాలు యేసు. Thank you, Jesus. యేసు The వందనాలు. Lord's presence is following you. ప్రసన్నత మీతో ఉంది. You will be a blessed person in this world. ఆశీర్వదింపబడిన వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. In Jesus' name we pray. యేసు నామములో Amen. ఆమేన్. Amen. Precious C. Ramu, thank you for your thank offering, which is a blessing to millions of people. మాకు అత్యంత ప్రియమైన సహోదరుడు రాము, మీరు పంపించిన కృతజ్ఞత కానుకల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాము. తద్వారా లక్షలాది మంది దీవించబడుచు ఉన్నారు. అందుని బట్టి మీకు వందనం. According to Ezekiel 36:11, God says, I'll make you prosper more than before, more than before. యెహెజ్కేలు గ్రంథము 36:11 ప్రకారము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదన్న వాగ్దానం ద్వారా దేవుడు దీవించును గాక.